ఛత్తీస్గఢ్లోని స్వగ్రామానికి చేరుకున్నాయి హిడ్మా దంపతుల మృతదేహాలు. దీంతో హిడ్మా స్వగ్రామం పూవర్తిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హిడ్మా ఆయన భార్య రాజక్క మృతదేహాలను చూసి కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు బంధువులు, గ్రామస్తులు. భారీ బందోబస్తు మధ్య ఇవాళ హిడ్మా దంపతుల అంత్యక్రియలు జరగనున్నాయి. 2 రోజుల క్రితం మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా, ఆయన భార్య రాజక్కతో సహా 6గురు మృతి చెందారు. ఆ 6గురి మృతదేహాలకు రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం జరిగింది. అనంతరం వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. అక్కడి నుంచి భారీ బందోబస్తు మధ్య ఛత్తీస్గఢ్కు తరలించారు. ఇక ఇవాళ హిడ్మా దంపతులకు అంత్యక్రియలు జరగనున్నాయి. 25 ఏళ్లకే విప్లవోద్యమం బాటపట్టి పోరాటాలతో పోలీస్ బలగాలను ముప్పు తిప్పలు పెట్టిన హిడ్మా మృతదేహం చూసి బోరున విలపిస్తున్నారు బంధువులు, గ్రామస్తులు. దీంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. ఛత్తీస్గఢ్లోని స్వగ్రామానికి చేరుకున్నాయి హిడ్మా దంపతుల మృతదేహాలు. దీంతో హిడ్మా స్వగ్రామం పూవర్తిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హిడ్మా, ఆయన భార్య రాజక్క మృతదేహాలను చూసి కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు బంధువులు, గ్రామస్తులు. భారీ బందోబస్తు నడుమ ఇవాళ హిడ్మా దంపతుల అంత్యక్రియలు జరగనున్నాయి. 2 రోజుల క్రితం మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా, ఆయన భార్య రాజక్క సహా 6గురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ 6గురి మృతదేహాలకు రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం జరిగింది. అనంతరం వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. అక్కడి నుంచి భారీ బందోబస్తు మధ్య ఛత్తీస్గఢ్కు తరలించారు. ఇవాళ హిడ్మా దంపతులకు అంత్యక్రియలు జరగనున్నాయి. 25 ఏళ్లకే విప్లవోద్యమం బాటపట్టి పోరాటాలతో పోలీస్ బలగాలను ముప్పు తిప్పలు పెట్టిన హిడ్మా మృతదేహం చూసి బోరున విలపిస్తున్నారు బంధువులు, గ్రామస్తులు. ప్రస్తుతం అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, హిడ్మా అంత్యక్రియలు ఎలా కొనసాగుతున్నాయి? పోలీస్ బందోబస్తు కూడా ఎలా ఉంది? డీటెయిల్స్ ఏంటి? రాజేశ్వరి, ఈ మావోయిస్టు ఉద్యమంలో ఒక శకం ముగిసిందని చెప్పుకోవచ్చు. దాదాపు 2 దశాబ్దాల కాలంగా మావోయిస్టు ఉద్యమంలో మమేకమై
ఒక కీలక వ్యక్తిగా ఎదిగి అఘన నాయకత్వాన్ని అధిరోహించిన మడవి హిడ్మా ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన అతను. దాదాపు అతను ఓ, ఓ, 15 సంవత్సరాల హయాంలోనే ఆయన వయసులోనే మావోయిస్టు ఉద్యమంలో చేరి ఆ తర్వాత బర్మా మిలిటరీ క్యాంపులో అత్యున్నతమైన శిక్షణ పొందిన అనంతరం ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీసు బలగాలను ముఖ్యమంత్రులు పట్టించి దాదాపు 2 దశాబ్దాల కాలంగా ఆ జల్ జంగిల్ జమీన్ అనే నినాదంతో మావోయిస్టు ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి తాను 2 దశాబ్దాల పాటు తీవ్ర కృషి చేశారు. ఈ మధ్య కాలంలో అంటే బీజేపీ ఈ కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఛత్తీస్గఢ్ దండకారణ్య దేశంలోని అత్యున్నతమైన దండకారణ్యంలో తీసివేసిన మావోయిస్టు ఉద్యమాన్ని తుదముట్టిస్తామని, భారతదేశంలో అంతర్గత భద్రతను పటిష్టం చేస్తామని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతినకు అనుగుణంగా అడుగులు పడ్డాయి. దాదాపు 70 నుంచి 1,00,000 మంది పోలీసు బలగాలు ఛత్తీస్గఢ్ ని జల్లెల పడుతున్న నేపథ్యంలో ఎన్కౌంటర్ల పేరుతో పూర్తి స్థాయిలో మావోయిస్టు నిర్మూలన కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలోనే ఇటు మలోజుల వేణుగోపాల్, ఆశన వీళ్ళంతా కూడా లొంగిపోయారు. ఇతరులతో పాటు కూడా లొంగిపోవాలని చెప్పినప్పటికీ తిరస్కరించి ఉద్యమంలో కొనసాగారు. పూర్తిగా 2 రోజుల క్రితం ఇటు అల్లూరు సీతారామరాజు జిల్లా ఏపీలోకి అడుగు పెట్టడంతోనే అక్కడ మారేడుమిల్లి దగ్గర పోలీస్ ఎన్కౌంటర్లో అతడయ్యారు. అతనితో పాటు మరో 4 తన భార్య రాజక్క కూడా మృతి చెందిన నేపథ్యంలో వీళ్ళందరినీ ఇక్కడ రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత మృతదేహాలని బంధువులకు అప్పచెప్పడంతో పోలీసులు భారీ బందోబస్తు మధ్య సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చేరుకున్నారు. ఇంత క్రితమే చేరుకోవడంతోనే దాదాపు గిరిజన సాంప్రదాయాలు, హిందూ సాంప్రదాయాల ప్రకారంగా వాళ్ళకి ఈ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ దాదాపు 2 దశాబ్దాల కాలంగా ఆ గ్రామాన్ని వదిలిపెట్టిన మడవి ఈ సినిమా ఆ గ్రామంలో శవమై పార్థివదేవంతో రావడం బంధువులు, గ్రామస్తులు, చుట్టుపక్కల ఉన్న గిరిజన గూడాల్లో ఉన్న జనం కూడా భారీ ఎత్తున అక్కడికి చేరుకొని శోక సముద్రంతో కన్నీరు పెట్టుకున్నారు. ముఖ్యంగా మావోయిస్టు ఉద్యమంలో కీలక నేతగా ఎదిగిన అతను పోలీసులకి అంటే క్షణాల్లో తప్పించుకోవటం, క్షణాల్లో పోలీసు పటాల మీద దాడులు చేయటం ఆయన ఉన్న వెన్నతో పెట్టిన విద్యగా మారిన నేపథ్యం పోలీసులకి పూర్తిగా పూర్తి స్థాయిలో కేంద్ర బలగాలు అతనిపై దృష్టి సారించాయి. ముఖ్యంగా మావోయిస్టు ఉద్యమంలో పొడచూపిన విభేదాలు కూడా అతనికి ప్రాణ సంకటంగా మారిందని చెప్పుకోవచ్చు. మారేడుమిల్లిలో సమావేశం అవుతున్నారు అనే సమాచారం రావడంతో పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తూ పోలీసులు చుట్టుముట్టడంతో కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ఇతని భార్య రాజక్క, ఇతను మరో 4 మావోయిస్టులు కూడా మృతి చెందారు. 2 రోజుల క్రితమే. ఈ రోజు 1 గంట 2 గంటల ప్రాంతంలో ఆ గ్రామానికి తీసుకువచ్చారు. తెల్లవారుజామున 8:30-9 ఆ ప్రాంతాన్ని తీసుకొచ్చిన తర్వాత ఆ గ్రామస్తులు చుట్టుపక్కల ఉన్న కోయ గూడాలకు సంబంధించిన వ్యక్తులు మొత్తం కూడా అక్కడికి వచ్చి ఈ జల్ జంగిల్ జమీన్ నినాదం కోసం, గిరిజనుల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి, తమ జీవితాలని వెలుగులు నింపాలని చెప్పిన వ్యక్తి చనిపోవడంతో మృతదేహాన్ని చూసి ఉరుమంటూ ఏడ్చారు. బంధువులు మొత్తం, తల్లి అంతా కూడా. అంటే గత వారం రోజుల క్రితమే ఆ ఛత్తీస్గఢ్ కు సంబంధించిన హోంశాఖ మంత్రి హిడ్మా ఇంటికి వెళ్లి కన్న తల్లిని లొంగిపోవాలని చెప్పినప్పటికీ ఆ సమయభామా లేకపోతే సమాచార లోపమా తెలియదు, కానీ ఈ లోపలనే అతన్ని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఈ రోజు గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించిన సందర్భంగా భారీ ఎత్తున జనం రావటము, అలాగే పోలీస్ బలగాలు కూడా పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే మావోయిస్టులకు సంబంధించిన అగ్రనేత చనిపోవడంతో ఆ అనుచరులు ఎవరైనా వస్తారనే ఉద్దేశంతోనే పూర్తిగా పోలీసు బలగాలు మొత్తం కూడా పూర్తి స్థాయి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. ఇంత క్రితమే, 1 అర్ధగంట క్రితమే హిడ్మా అంత్యక్రియలు ఆ గిరిజన సాంప్రదాయ ప్రకారం, హైందవ సాంప్రదాయ ప్రకారంగా అంత్యక్రియలు నిర్వహించారు. రాజేశ్వర్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.